పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్ ఉద్రిక్త పరిస్థితులను మరింత పెంచేలా నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా టెక్ కంపెనీలనే లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభిస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇవాళ్టి నుంచే ఈ మెరుపు దాడులు మొదలవుతాయని వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. దీంతో పశ్చిమాసియా ప్రాంతంలో పరిస్థితులు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. ఏప్రిల్ 1 రాత్రి 8 గంటల నుంచి పశ్చిమాసియా ప్రాంతంలోని అమెరికా కంపెనీలపై దాడులు చేస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. అందులో మైక్రోసాఫ్ట్, యాపిల్, టెస్లా, గూగుల్, బోయింగ్, మెటా, ఇంటెల్, ఐబిఎం, డెల్, ఎన్విడియా, హెచ్పి, సిస్కో, ఒరాకిల్, ప్లాంటర్, జేపీ మోర్గాన్, జీఈ, స్పైర్ సొల్యూషన్స్, G42 సహా 18 కంపెనీల జాబితాను ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కాప్స్ విడుదల చేసింది. ఇరాన్లో జరిగే ప్రతి హత్యకు బదులుగా ఈ కంపెనీలకు సంబంధించిన కేంద్రాలను ధ్వంసం చేస్తామని హెచ్చరించింది. ఇక తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ కంపెనీల ఉద్యోగులు వెంటనే తమ కార్యాలయాలను విడిచిపెట్టి వెళ్లిపోవాలని సూచించింది. ఆయా కంపెనీలను ఉగ్రవాద కంపెనీలుగా పేర్కొన్న ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కాప్స్ ఆ సంస్థల చుట్టూ నివసిస్తున్న వారు 1 కిలోమీటర్ పరిధిలో ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి సురక్షితమైన ప్రదేశానికి వెళ్లిపోవాలని సూచించింది. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా, గూగుల్, యాపిల్ వంటి బడా అమెరికన్ టెక్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని బెదిరించింది ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్. ఈ సంస్థ తమకు చట్టబద్దమైన లక్ష్యాల్ని ప్రకటించింది. ఇరాన్ ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థ తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ ఈ డీటెయిల్స్ ను వెల్లడించింది. ఇజ్రాయెల్ జరిపిన దాడులకు అమెరికా ఇంటెలిజెన్స్ అందించిన మద్దతుకు ప్రతీకారంగానే ఈ హెచ్చరికలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ అత్యాధునిక కృత్రిమ మేధస్సు టెక్నాలజీని ఉపయోగించి ఇరాన్కు చెందిన సుప్రీం లీడర్తో సహా 250 మందికి పైగా సీనియర్ ఆఫీసర్స్ ను హతమార్చిందని, దీనికి ఈ టెక్ కంపెనీలే సహకరించాయని IRGC ఆరోపిస్తోంది. అందుకే ఈ సంస్థలను చట్టబద్దమైన లక్ష్యాలుగా పరిగణిస్తున్నామని తమ ప్రకటనలో పేర్కొంది.